నమస్తే, నా పేరు సుమలత. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. MiG-21కి వీడ్కోలు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భావోద్వేగ ప్రసంగం. అక్రమం అన్న నోటితోనే శ్రీవాణి ట్రస్టుపై చంద్రబాబు ప్రశంసలు. భూమన కరుణాకర్ రెడ్డి. రాజయ్యపేట మత్స్యకారుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా మంత్రి అనిత. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నియంత్ర పాలన స్పష్టం చేసిన మాజీ మంత్రి జోగి రమేష్. డీటెయిల్స్ ఇస్తే, చండీగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో MiG-21 విమానాల రిటైర్మెంట్ సందర్భంగా శుక్రవారం జరిగిన ఫేర్వెల్ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. MiG-21 కేవలం విమానం కాదని, భారత్ రష్యా సంబంధాలకు సాక్ష్యమని, 1971 యుద్ధంలో దాని పాత్ర చరిత్రాత్మకమని ఆయన అన్నారు. 1963 నుంచి భారతీయుల స్మృతుల్లో, మనోభావాల్లో MiG-21 చిరస్థాయిగా నిలిచిపోయిందని, ఇది కేవలం ఫైటర్ జెట్ మాత్రమే కాదని, కుటుంబ సభ్యుడిలా మారిందని, దానితో డీప్ అటాచ్మెంట్ పెరిగిందని తెలిపారు. साथियों, भारत के गांव का बच्चा बच्चा MiG-21 के बारे में जानता है और इसके शौर्य और पराक्रम को भी अच्छी तरह जानता है और यह एयरक्राफ्ट हमारे देश की मेमोरीज और इमोशंस में डीपली इम्बीडेड है। 1963 में जब MiG-21 पहली बार हमारे साथ जुड़ा था, तब से लेकर आज तक 60 से भी ज्यादा वर्षों का यह सफर अपने आप में अनमैच्ड है, अपने आप में यह बेजोड़ है। मुझे लगता है कि हमारे कुछ वेटरन्स को छोड़ दें तो यहां मौजूद अधिकांश लोगों का उस समय जन्म भी नहीं हुआ होगा जब यह मशीन पहली बार इंडियन स्काईज में उड़ी थी। यही बात इसे और भी स्पेशल बनाती है। हम सबके लिए यह सिर्फ एक फाइटर जेट नहीं, बल्कि एक फैमिली मेंबर जैसा है मेरे साथियों, जिसके साथ हमारा अटैचमेंट बहुत ही गहरा है। MiG-21 ने हमारे कॉन्फिडेंस को शेप किया है, हमारी स्ट्रेटजी को इसने मजबूत किया है और हमें ग्लोबल स्टेज पर स्थापित करने में हमारी मदद की है। अपनी इतनी लंबी जर्नी में इस फाइटर जेट ने हर चुनौती का सामना किया और हर बार इस फाइटर जेट ने अपनी काबिलियत। అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట గ్రామం వద్ద ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్స్ పరిశ్రమలు వద్దంటూ స్థానిక మత్స్యకారులు చేస్తున్న ఆందోళనపై హోంమంత్రి అనిత స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. రాజయ్యపేట గ్రామస్తులు బల్క్ డ్రగ్ కోసం ధర్నా చేయడం తనకు తెలిసిందన్నారు. రాజయ్యపేటకు రావడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఇప్పుడు రాలేకపోతున్నారని చెప్పారు. అందరికీ నమస్కారం. రాజయ్యపేట గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అమ్మ, నాకు తెలుసు మీరందరూ కూడా బల్క్ డ్రగ్ విషయంలో, అదేవిధంగా ఈరోజు మీరందరూ కూడా ధర్నా చేయడానికి ఈరోజు బయటికి రావడం కూడా జరిగింది. అయితే నేను మీ అందరితోని కూడా 2-3 మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే మీ దగ్గరికి విలేజ్ లోకి రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే మీరందరూ గెలిచి ఈ రోజు నేను ఒక హోమ్ మినిస్టర్ పొజిషన్ లో మీరందరూ కూర్చోబెడితే నేను కూర్చోగలిగాను. ఈరోజు మీ అందరూ ఓట్లు వేసి గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. కాకపోతే మీ అందరి దగ్గరికి రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. కేవలం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా మాత్రమే నేను మీ దగ్గరికి రాలేకపోయాను. కంపల్సరీగా అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే నేనే విలేజ్ లోకి వస్తాను, మీ అందరితోని కూడా మాట్లాడతాను, మీ అందరూ సాధక బాధలు కూడా వింటాను. మనం అందరం కూడా ఒక కమిటీ కింద ఏర్పడి మీ తాలూకా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దాం. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో
దాన్ని విని దానికి అనుగుణంగా మనందరం కూడా ఫాలో అవుదామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏ రోజైనా మీ అందరి బాగు కోరి, మీ అందరి అభివృద్ధి కోరి నేను ఉంటానని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అసెంబ్లీ కాగానే మీ అందరి దగ్గరికి వచ్చి, ఊర్లోకి వచ్చి మీ అందరితో కూడా మాట్లాడతానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పవిత్రమైన ఆలయాల జీర్ణోద్ధరణ కోసం నిర్దేశించిన శ్రీవాణి ట్రస్టుపై చంద్రబాబు 2 నాలుకల ధోరణితో మాట్లాడుతున్నారని మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ గురించి ఆధారాలు లేకపోయినా తాము అధికారంలోకి వస్తే సిబిఐ విచారణ చేయిస్తారని చంద్రబాబు అనేక సార్లు మాట్లాడారని గుర్తు చేశారు. ఎంత దారుణంగా వాళ్ళ మాటలు ఉండేటివంటే, శ్రీవాణి ట్రస్ట్ అంతా కూడా అవినీతిదని, ఆ ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి సొమ్ములన్నీ కూడా తాడేపల్లికి తరలి వెళ్లాయని, 10,500 రూపాయల టికెట్టులో 500 రూపాయలు టీటీడీకి వస్తాయి, మిగతా 10,000 రూపాయలు వైసీపీ నాయకులు మింగేస్తున్నారని, దీని మీద విచారణ చేయిస్తాం, జరుపుతాం, అవసరమైతే సిబిఐ చేత కూడా ఎంక్వైరీ చేయిస్తామన్నటువంటి మాటలు మాట్లాడినటువంటి ఈ నాయక ద్వయం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒక వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తాను పని చేసుకుపోవటమే కానీ చేసినటువంటి పనికి ఆయన ఏ రోజు కూడా డప్పాలు కొట్టుకునేటువంటి కార్యక్రమాలు ఒక్కదానికి కూడా ఆయన చేయల. అందులో అత్యంత ప్రధానమైనటువంటిది శ్రీవాణి ట్రస్ట్ కూడా. తిరుమలలో స్వామివారి దేదీప్యమానమైనటువంటి ఆ ఆలయ ప్రతిష్టను మరింత ఇనుమడింప చెయ్యాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమలకు వచ్చిన వెంటనే ఒక మంచి నిర్ణయం ఆయన తీసుకొని మా అందరితో కూడా మాట్లాడడం జరిగింది. దేశమంతా కూడా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలంతా కూడా వెంకటేశ్వర స్వామి లేదా హిందూ దేవాలయాలను నిర్మించాలా, అలాగే కొండ మీద మీరు ₹1,00,000 మించి డబ్బు ఇచ్చినటువంటి వాళ్లకే దర్శన ఏర్పాట్లలో ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారని, అంతకంటే తక్కువ ఇచ్చేటువంటి దిగువ మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లతో వాళ్ల దగ్గర కూడా ఒక స్పెషల్ దర్శనం లాంటిది ఏర్పాటు చేసి, ఆ డబ్బులతో మీరు ఈ దేవాలయాల నిర్మాణాన్ని, దేవాలయాల జీర్ణోద్ధర కార్యక్రమాన్ని చేపట్టితే చాలా బాగుంటుంది అన్నటువంటి సంకల్పాన్ని ఆయన తెలియజేయటం జరిగింది. ఆయన సంకల్పము, ఆ ఆదేశం ప్రకారమే టీటీడీ బోర్డు వెనువెంటనే 10,000 రూపాయలు చెల్లించినటువంటి భక్తులకు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆ 10,000 రూపాయలు చెల్లిస్తే స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు మా కాలంలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రారంభమయ్యింది. అది కూడా ఆయనకు వచ్చిన ఆలోచన. రాష్ట్రమంతా కూడా, దేశంలో ఎక్కడైనా కూడా ఈ నిధుల ద్వారా ఆలయాలను నిర్మించండి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన నాదే అని చెప్పాడు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీలో నిరంకుశ పాలన సాగుతుందని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ తారక్ ప్రతాప్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నూరి ఫాతిమా, లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డిలతో కలిసి జోగి రమేష్ పరామర్శించారు. అక్రమ అరెస్టు, అక్రమ కేసు మీద తక్షణం స్పందించిన గౌరవ హైకోర్టు
చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టైన ఒక తీర్పునిచ్చింది. సవీంద్రారెడ్డి అరెస్టు మీద తక్షణం 13వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని చెప్పేసి సిబిఐని ఆదేశించడం నిజంగా హర్షణీయం. దీన్ని మేమైతే పూర్తిగా ఒక మంచి పరిణామంగా పరిగణిస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా ప్రజల గొంతుకని, ప్రజల అభిప్రాయాన్ని, భావస్వేచ్ఛ విధానాన్ని హరించే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడి కూటమి కుట్రల ప్రభుత్వం నిజంగా హైకోర్టు తీర్పుని రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నారు. ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు హైకోర్టు తీర్పు, హైకోర్టు సిబిఐని ఆదేశించడం ఎట్లా స్పందిస్తాడో నాకైతే తెలియదు. కానీ నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు, నిండు సభలో సంవత్సరన్నర కాలం అవుతా ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత. సంవత్సరన్నర కాలంలో మా ప్రభుత్వం ప్రజలకి ఏం మేలు చేసిందా, ఏం మేలు చేస్తుందా అని చెప్పేసి చెబుతాడేమో అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు మాత్రం నిండు సభలో దొంగతనం ఎలా చేయాలా, దొంగతనం చేసేటప్పుడు పట్టుబడకుండా లీగల్గా, టెక్నికల్గా, పర్ఫెక్ట్గా ఎలా చేయాలా, మోసం ఎలా చేయాలా, మోసం చేసేటప్పుడు లీగల్గా, టెక్నికల్గా, పర్ఫెక్ట్గా ఎలా చేయాలి, వెన్నుపోటు ఎట్లా పొడవాలా, వెన్నుపోటు పొడిచిన తర్వాత. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మైనర్ బాలిక సుగాలి ప్రీతి కేసును రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో దోషులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 2017 ఆగస్టులో కర్నూలు తాలూకా పిఎస్ లో నమోదైన ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ కేసును సిబిఐకి అప్పగించాలని గత కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
స్థానిక జాతీయ రహదారి 16 కి సమీపంలో ఉన్న లక్ష్మీ హుండాయ్ వెనుక గ్రౌండ్స్ లో అయోధ్య రామ మందిరం సెట్ తో ఏర్పాటు చేసిన రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను గురువారం సాయంత్రం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. అయోధ్య రామ మందిరాన్ని రిప్లికేట్ చేసే విధంగా ఒక నమూనాని ఇక్కడ ఏర్పరిచారు. చెప్పాలంటే నేను కూడా ఇంకా అయోధ్యకి వెళ్ళలా, అంటే ఇంకా టైము రాలా. ఆ పిలుపు వస్తే నేను వెళ్ళవలసి వస్తుంది. ఎలా ఉంటుంది అన్నది నాకు కూడా తెలియదు. వీళ్ళు ఏదైతే ఆన్లైన్లో వాళ్ళు పబ్లిష్ చేశారో, ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ పరంగా ఉన్న రామ మందిరం ఆన్లైన్లో చూసి ఆ నమూనాని ఇక్కడ రిప్లికేట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. బహుశా అక్కడ ఉన్న రామ మందిరం మీరు చూపించిన దాన్ని బట్టి ఇదేనా అంటే మాత్రం అద్భుతంగా ఉంది. మనసుకి చాలా ఆనందం కల్పించింది. ఆర్కిటెక్చరల్గా చూస్తూ ఉంటే అది ఎంత ఫైన్ ఆర్ట్, ఎంత బాగుందంటే అది ఎంతో నైపుణ్యంతో అదంతా చేసి ఉంటారు. అక్కడ దాన్ని బాగా రిప్లికేట్ చేశారు. ప్రజలు ఎవరైతే వస్తూ ఉన్నారో వారి యొక్క మనోభావాల్ని గుర్తిస్తూ ఈ రామ మందిరాన్ని చూడాలనుకున్న వాళ్ళు ఒక లేన్లో రావచ్చు, లేదు ఇష్టం లేదన్న వాళ్ళు నేరుగా ఎగ్జిబిషన్కి వెళ్ళేదారి కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. అంటే అందరినీ కూడా గౌరవిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు. రామ మందిర అయోధ్య అని ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా అందరినీ గౌరవిస్తూ కార్యక్రమం తీసుకున్నారు. లోపల కూడా నాకు బాగా తెలుసు, వీళ్ళు బాగా అకామిడేట్ చేస్తారు, అన్ని ఐటమ్స్ని పెడతారు. ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చాలా పారదర్శకంగా కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ మంచి సక్సెస్ అవ్వాలని రాజమండ్రి ప్రజలందరూ కూడా మీరు తీరిక సమయంలో వచ్చి ఎగ్జిబిషన్ సందర్శించి అయోధ్య రామ మందిరాన్ని కళ్ళతోటి ఎవరు వెళ్ళి అక్కడ చూడని వారు ఇక్కడికి వచ్చి చూసే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. దీన్ని సందర్శించండి. ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నేతలు ఇచ్చిన సూపర్ 6 పథకాలకు అధికారంలోకి వచ్చాక ఎగడామ పెట్టారని, అది అట్టర్ ఫ్లాప్ అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ విమర్శించారు. 15 నెలల టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్ 6 పథకాలు అమలు చేయకుండానే సూపర్ హిట్ అంటున్నారని, అది హిట్ కాదు హాంఫట్ అని ఆమె అభివర్ణించారు. అధ్యక్ష, ఇది టీడీపీ జనసేన మేనిఫెస్టో అధ్యక్ష. ఇందులో మొదటి 6 హామీలు ఈ సూపర్ 6 హామీలు అధ్యక్ష. అలాగే తీసుకుంటే ఇది వీళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చిన యాడ్ అధ్యక్ష. ఇందులో సూపర్ 6ల గురించి స్పష్టంగా ఇచ్చారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష వీళ్ళు ఎన్నికల టైంలో ఇచ్చిన బాండ్స్ అధ్యక్ష. ఈ బాండ్స్లో ఇంటింటికి వెళ్ళి ఈ బాండ్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇందులో ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే జూన్ 24 నుంచి ఇవన్నీ కూడా అమలులోకి వస్తాయని స్పష్టంగా రాశారు అధ్యక్ష. ఒక్కొక్క ఇంటికి ఎంత వస్తుంది, ఏడాదికి ఎంత వస్తుంది, అలాగే 5 ఏళ్ళకి ఎంత వస్తుంది కూడా స్పష్టంగా ఈ బాండ్స్ లో రాయడం జరిగింది అధ్యక్ష. ఈ హామీల్లో ముఖ్యంగా రైతులకి, మహిళలకి, యువతకి, నిరుద్యోగులకి ఈ సూపర్ 6 హామీలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వీళ్ళందరూ కూడా నమ్మి ఓట్లు వేయడం వల్ల 164 సీట్లు వచ్చాయి అధ్యక్ష. ఇది ఎన్నికలకు ముందు జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక 15 నెలల తర్వాత అనంతపురంలో ఒక పెద్ద సభ పెట్టి పెద్ద ఎత్తున సంబరాలు చేశారు అధ్యక్ష. దానికి సూపర్ 6 సూపర్ హిట్ అని పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష. దాన్ని చూసి రాష్ట్ర ప్రజలు ఎవరికి అర్థం కాలేదు అధ్యక్ష. అసలు సూపర్ 6 సూపర్ హిటా సూపర్ ఫ్లాపా అర్థం కాని పరిస్థితిలో అందరూ ఆశ్చర్యపోయారు అధ్యక్ష. ఎందుకంటే ప్రతి నిరుద్యోగికి 3,000 చొప్పున 45,000 నిరుద్యోగ భృతి ఎగనామా పెట్టడం సూపర్ హిట్టా సూపర్ ఫ్లాపా అధ్యక్ష. అలాగే 2 కోట్ల మంది మహిళలకు 22,500 ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాపా అధ్యక్ష. ప్రతి తల్లికి వందనం లబ్ధిదారుడికి 17,000 ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాపా అధ్యక్ష. ప్రతి అన్నదాతకి 35,000 ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాపా అధ్యక్ష. 55 లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాపా అధ్యక్ష. 11 రకాల ఆర్టీసీ బస్సులకు శ్రీ బస్సు పథకాన్ని ఎగనామం పెట్టడం హిట్టా ఫ్లాపా అధ్యక్ష. అది రాష్ట్ర ప్రజలకు అర్థం కాక తల్ల పట్టుకుంటున్నారు అధ్యక్ష.
ఈ సంబరాలు చూసిన వాళ్ళందరికీ కూడా ఫ్లాప్ అయిన సినిమాకి సక్సెస్ మీట్లు సక్సెస్ టూర్లు పెట్టినట్టుగా ఉంది అధ్యక్ష. ఒక పిల్లోడు 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నాడు అనుకోండి అధ్యక్ష, 6 సబ్జెక్టులు ఉంటాయి, 2 సబ్జెక్టులు అసలు రాయనే లేదు అధ్యక్ష. అలాగే 3 పావంతు మాత్రమే పేపర్ ఆన్సర్ చేశాడు అధ్యక్ష. ఒక సబ్జెక్ట్ ఏమో హాఫ్ రాశాడు అధ్యక్ష. కానీ డిస్టింక్షన్ లో పాస్ అయినట్టుగా ఆ పిల్లాడుని ఇంట్లో వాళ్ళు సంబరాలు చేసుకున్నట్టుగా ఉంది అధ్యక్ష. ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనే సంబరాలు అధ్యక్ష. సూపర్ 6 లో తొలి హామీ కూడా అమలు చేయకుండా సంబరాలు చేశారు అధ్యక్ష. 2వ హామీని కూడా అమలు చేయకుండా సంబరాలు చేశారు అధ్యక్ష. ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా సంబరాలు చేశారు అధ్యక్ష. ఇవెక్కడ సంబరాలు, విడ్డూరం కాకపోతే అని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు అధ్యక్ష. అసలు ఈ సూపర్ 6 పేరు పెట్టి వీళ్ళు ఏ విధంగా దగా చేశారో, మోసం చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అసలు నిజంగా ఎంత దారుణం అంటే సూపర్ 6 ని ఎన్నికలు అయిపోయి మార్చేశారు అధ్యక్ష. అసలు టీడీపీకి ఒక అలవాటు ఉంది అధ్యక్ష, మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసేశారు అధ్యక్ష గత గవర్నమెంట్ టైంలో. ఇప్పుడు తీసుకుంటే గతంలో ఎన్నికల టైంలో ప్రకటనలో సూపర్ 6 అంటే ఇవి ఇచ్చారు అధ్యక్ష. ఇప్పుడేమో ఆ అంశాలను మార్చేసి చూడండి అధ్యక్ష, కొత్త యాడ్, ఈనాడులో యాడ్, అంశాలను మార్చేసి ఇవి సూపర్ 6 అంట అధ్యక్ష. అంటే ప్రజలు ఎలా కనిపిస్తున్నారో అర్థం కావట్లేదు అధ్యక్ష. అలాగే నిజం చెప్పాలంటే ఇలా మార్చేయడం చూసి ప్రజలు అంటున్నారు అధ్యక్ష, సూపర్ 6 సూపర్ హిట్ కాదు, హాంఫర్ట్ అన్నట్టుగా మాయ చేస్తున్నారు అని అంటున్నారు అధ్యక్ష. ఈ రోజు మహాశక్తి మహామోసంగా మిగిలిపోయింది అధ్యక్ష. శ్రీశక్తి శ్రీకి వంచనగా మిగిలిపోయింది అధ్యక్ష. దీపం పథకం అర్ధ దీపంగా మిగిలిపోయింది అధ్యక్ష. యువగలమేమో యువత. నెల్లూరు మినీ బైపాస్ లోని వెంగమామ డాబాలో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న 13 మంది ట్రాన్స్జెండర్లను అరెస్టు చేసినట్లు సీఐ సాంబశివరావు తెలిపారు. బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. బాలాజీనగర్ పరిధిలో ఎక్కడైనా ట్రాన్స్జెండర్లు బలవంతపు వసూళ్లకు పాల్పడితే వెంటనే సమాచారం అందించాలని, వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నమస్తే అండి. ఇప్పుడు మినీ బైపాస్ రోడ్లో వెంగమాంబ దాబాలో ఈ నెల 15వ తారీఖున కొంతమంది ట్రాన్స్జెండర్స్ అక్కడికి వెళ్ళి దౌర్జన్యంగా డబ్బులు కావాలని బలవంతపు వసూళ్ళకి పాల్పడితే దాని మీద వాళ్ళ యజమాని వాళ్ళతో మాట్లాడుకుని నిన్న రాత్రి వాళ్ళ మేనేజర్ హేమంత్ అని చెప్పేసి అతను వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఈ రోజున ఎవరైతే ఆ దాబా మీద దౌర్జన్యం చేసి బలవంత వసూళ్ళకు పాల్పడి వాళ్ళని గాయపరిచే ప్రయత్నం చేశారో వాళ్ళందరి మీద రాత్రి కేసు రిజిస్టర్ చేసి ఈరోజు మార్నింగ్ 13 మందిని అదుపులోకి తీసుకుని ఇక్కడ వెంకయ్య స్వామి ఆశ్రమం దగ్గర ఈ సమీరా వాళ్ళ ఇంటి దగ్గర, ట్రాన్స్జెండర్ సమీరా ఉంది, వాళ్ళ ఇంటి దగ్గర మొత్తాన్ని ఈరోజు 11:30కి అరెస్ట్ చేయడం జరిగింది. ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి ట్రాన్స్జెండర్స్ పాల్పడుతూ ఉన్నారు. ఈ విజయమహల్ గేట్ దగ్గర కానీ ఇంకొన్ని చోట్ల కానీ ఫ్రీక్వెంట్గా జనాల దగ్గర డబ్బులు లాక్కోవటం ఈ విధంగా మా దృష్టికి వస్తూ ఉంది. ఇక నుంచి ఎవరైనా కంప్లైంట్ కానీ మా దగ్గరకు వచ్చి కేసు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద గట్టి చర్య తీసుకుని జైలు పంపడం జరిగింది. ఈరోజు ఈ 13 మంది మీద కేసు రిజిస్టర్. నమస్తే అండి. ఇప్పుడు మినీ బైపాస్ రోడ్లో వెంగమాంబ దాబాలో ఈ నెల 15వ తారీఖున కొంతమంది ట్రాన్స్జెండర్స్ అక్కడికి వెళ్ళి దౌర్జన్యంగా డబ్బులు కావాలని బలవంతపు వసూళ్ళకి పాల్పడితే దాని మీద వాళ్ళ యజమాని వాళ్ళతో మాట్లాడుకుని నిన్న రాత్రి వాళ్ళ మేనేజర్ హేమంత్ అని చెప్పేసి అతను వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఈ రోజున ఎవరైతే ఆ దాబా మీద దౌర్జన్యం చేసి బలవంత వసూళ్ళకు పాల్పడి వాళ్ళని గాయపరిచే ప్రయత్నం చేశారో వాళ్ళందరి మీద రాత్రి కేసు రిజిస్టర్ చేసి ఈరోజు మార్నింగ్ 13 మందిని అదుపులోకి తీసుకుని ఇక్కడ వెంకయ్య స్వామి ఆశ్రమం దగ్గర ఈ సమీరా వాళ్ళ ఇంటి దగ్గర, ట్రాన్స్జెండర్ సమీరా ఉంది, వాళ్ళ ఇంటి దగ్గర మొత్తాన్ని ఈరోజు 11:30కి అరెస్ట్ చేయడం జరిగింది. ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్కి ట్రాన్స్జెండర్స్ పాల్పడుతూ ఉన్నారు. ఈ విజయమహల్ గేట్ దగ్గర కానీ ఇంకొన్ని చోట్ల కానీ ఫ్రీక్వెంట్గా జనాల దగ్గర డబ్బులు లాక్కోవటం ఈ విధంగా మా దృష్టికి వస్తూ ఉంది. ఇక నుంచి ఎవరైనా కంప్లైంట్ కానీ మా దగ్గరకు వచ్చి కేసు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద గట్టి చర్య తీసుకుని జైలు పంపడం జరిగింది. ఈరోజు ఈ 13 మంది మీద కేసు రిజిస్టర్.
జగన్ ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైకోగాడు అంటూ వ్యాఖ్యానించడంపై వైసీపీ నేత మార్గాని భరత్ ఫైర్ అయ్యారు. రాజమహేంద్రవరంలో గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యవహార శైలి కరెక్ట్ కాదన్నారు. అసెంబ్లీకి వచ్చే ముందు బాలకృష్ణకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఏదైనా అసంతృప్తి ఉంటే బాలకృష్ణ తన భావ అల్లుడికి చెప్పుకోవాలన్నారు. మాట్లాడే విధానం, ఆ హై హ్యాండెడ్నెస్ అసలు ఏంటి అని అసలు అర్థం కావట్లే. ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మీకు ఏదన్నా ఉంటే మీ అల్లుడికో మీ బావకో మీరు కంప్లైంట్ చేసుకోండి. అంతేగాని 9వ పేరు వేసారు నా పేరు, అది మీకు అసెంబ్లీలో చెప్పాలా? ఏదన్నా ఉంటే మీరు మీ పార్టీ మీటింగుల్లోనో లేకపోతే మీ దాంట్లోనో పెట్టుకోండి. అంటే మీ స్థాయి ఏంటనేది మీ జనసేన వాళ్ళు చూపించారు 9వ పేరు వేసి. అసలు మీరు మాట్లాడే విధానం, అసలు నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడచ్చా? బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా. మీకు ఆ రకమైన పరిస్థితులు మీరు ఈ అసెంబ్లీలో తీసుకొస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అది మర్చిపోవద్దు. జనరల్గా మీరు బాలకృష్ణ గారు మాట్లాడే మాటలు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన విధానం ఒకసారి మీరు కంపేర్ చేయండి. ఆ మాట తీరు ఏ రకంగా ఉందో ప్రజలకు అర్థమవుతుంది. మాట్లాడే విధానం, ఆ హై హ్యాండెడ్నెస్ అసలు ఏంటి అని అసలు అర్థం కావట్లే. ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మీకు ఏదన్నా ఉంటే మీ అల్లుడికో మీ బావకో మీరు కంప్లైంట్ చేసుకోండి. అంతేగాని 9వ పేరు వేసారు నా పేరు, అది మీకు అసెంబ్లీలో చెప్పాలా? ఏదన్నా ఉంటే మీరు మీ పార్టీ మీటింగుల్లోనో లేకపోతే మీ దాంట్లోనో పెట్టుకోండి. అంటే మీ స్థాయి ఏంటనేది మీ జనసేన వాళ్ళు చూపించారు 9వ పేరు వేసి. అసలు మీరు మాట్లాడే విధానం, అసలు నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడచ్చా? బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా. మీకు ఆ రకమైన పరిస్థితులు మీరు ఈ అసెంబ్లీలో తీసుకొస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అది మర్చిపోవద్దు. జనరల్గా మీరు బాలకృష్ణ గారు మాట్లాడే మాటలు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన విధానం ఒకసారి మీరు కంపేర్ చేయండి. ఆ మాట తీరు ఏ రకంగా ఉందో ప్రజలకు అర్థమవుతుంది. స్థానిక సరస్వతి ఘాట్లో వేంచేసి ఉన్న జ్ఞాన సరస్వతి పీఠంలో వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో 11వ శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. MiG-21కి వీడ్కోలు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భావోద్వేగ ప్రసంగం. అక్రమం అన్న నోటితోనే శ్రీవాణి ట్రస్టుపై చంద్రబాబు ప్రశంసలు, భూమన కరుణాకర్ రెడ్డి. రాజయ్యపేట మత్స్యకారుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా మంత్రి అనిత.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నియంత్రణ పాలన స్పష్టం చేసిన మాజీ మంత్రి జోగి రమేష్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.